మొదటి విషయం, క్యూబాకు సంఘీభావం అంటే క్యూబా కోసం కాదు, మన కోసం. క్యూబాలో విప్లవం ఆ బుక్లో కూడా ఇదొక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఇద్దరు వ్యక్తులు, కాస్ట్రో చెగువేరా, ఒక డాక్టర్ లాయర్, వాళ్ళిద్దరు వ్యక్తులు బయలుదేరి ఆ విప్లవాన్ని, అంటే ప్రజల్లో బట్టిస్తా ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది, దాన్ని ఎలా రగులుకొల్పాలనేది ప్రజల్లో ఆ రకంగా రగులుకొల్పారు. ముందు అరెస్ట్ అవుతారు. దొరికిన తర్వాత కూడా కోర్టు ముందు చెప్పినటువంటి ఆయన ఈ ప్రభుత్వాన్ని, బట్టిస్తా ప్రభుత్వాన్ని ఎందుకు కోల్చాలనుకుంటున్నాం అని చెప్పింది ఒక పెద్ద డాక్యుమెంట్ అయిన తర్వాత. నేను అది ఇంగ్లీష్లో మళ్ళీ కాస్ట్రో ఎరా అని ఓ బుక్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఒక బుక్, 300 పేజీల బుక్ ఇంగ్లీష్లో కూడా రాశాను. అది హైదరాబాద్ పార్టీ కాన్ఫరెన్స్లో ఇనాగ్రేట్ చేశారు. దాంట్లో కూడా ఆ 3 విషయాలు, ఒకటేమో బట్టిస్తా ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చామనేది, రెండోది ఆ విప్లవం వచ్చిన తర్వాత ఆఫ్టర్ సోషలిజం వాట్, సోషలిజం ఎలా ఉంటుందనేది. ఈ రోజు కూడా ఆనాడు కాస్ట్రో 10 లక్షల మందితో పెట్టిన హవానాలో పెట్టినటువంటి సభ ఇంక మళ్ళీ ఇంత సభ పెట్టలే ఉన్నారు. ఎందుకంటే హవానా బట్టే జనాభా కిటకిట్లాడిపోయింది. ఇట్లాంటి మళ్ళా పెట్టమన్నారు, అట్లాంటి సభలు మళ్ళీ పెట్టాల. కానీ అప్పుడు మాట్లాడినవి ఆఫ్టర్ సోషల్ ఎలా ఉంటుందని, నో పోలీస్. ఇప్పుడు కూడా మీరు క్యూబాకి వెళ్తే స్టూడెంట్స్ చదువుకునేటువంటి వాళ్ళకి నేర్పిస్తారు, స్కౌట్ అంటాం కదా మనం, అలాంటి వాళ్ళే. అందుకని అక్కడ ఎవరు పోలీసు ఉండరు, నీకు ట్రాఫిక్లో ఎవడు ఆపడు, కానీ అందరూ 10 మీటర్ల అవతల ఆగిపోతారు. అట్లా నుంచి అక్కడ ఇంకా సివిల్ వివాదాలు అనేటువంటివి లేవు, ఆ రకంగా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఏం ఉండదు. అంత లా కంట్రోల్ అనేది ప్రజల ఇన్వాల్వ్మెంటే సోషలిజం అనేటువంటిది. అందుకనే ఆ సోషలిజాన్ని ఇప్పటిదాకా కాపాడుకోగలుగుతున్నారు క్యూబాలంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రజలు ఓన్ చేసుకోవడమే. ప్రజలు ఎప్పటికీ కూడా, మనం స్పానిష్ వాళ్ళ భాష, స్పానిష్ ప్రభుత్వం చాలా కాలం వాళ్ళ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఎవరికి రాదు, పొట్ట తీస్తే ఇంగ్లీష్ మొక్క రాదు. అందుకని మనం స్పానిష్ వచ్చినటువంటి వాళ్ళని పట్టుకొని ఆ దుబాయ్ ద్వారా వాళ్ళ ద్వారా ఎవరితో మాట్లాడినా సోషలిజం మీద వాళ్ళ ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళు నడిచి వస్తుంటారు. నీకు బస్సు లేదా, కారు లేదా అని మనం అడిగాం అనుకోండి, ఎందుకు అక్కర్లేదు నాకు, నేను నడిచి వస్తానంటాడు. మరి ఇట్లా ఉంటే మీరు మరి ఎలా ఉంటారు ఈ దేశంలో అంటే, మా ప్రాణాలు పోయినా మాకు సోషలిజం కావాలి, మా ప్రాణం పోయినా బతుకుతాం, కానీ సోషలిజం లేకపోతే ఏమంటారు. అది ఆ ప్రజల ఇన్స్పిరేషన్ ఇప్పటికి కూడా అదే. అందుకని మనం ట్రంప్ ఆఫ్టర్ ఇరాన్ క్యూబా అంటే వాళ్ళు అదే చెప్పారు, నువ్వు 70 ఏళ్ల నుంచి అలాగే అంటున్నావు, 70 ఏళ్ల నుంచి నువ్వు ఏమీ చేయలేకపోయి ఇప్పుడు కూడా ఏమీ చేయలేవు. 1960లో కెనడా, మనం నెహ్రూ కెనడా బాయ్ అని మేము చదువుకునేటప్పుడు వినేవాళ్ళం. కాకా కొట్టడానికి కెనడీ గురించి, అంటే మందులు కావాలా, ఫార్మా డిజైన్ కావాలా, అది ఇదని తిరిగేవాడు. వాడు ఏమి ఇవ్వలేదు అనుకోండి. తర్వాత రష్యా ఏది ఇచ్చినా రష్యా ఇచ్చింది, ఐడిపిఎల్ కట్టి పెట్టింది, మన మందులు బేసిక్ డ్రగ్స్ అన్నీ అట్లా వచ్చినాయి. కానీ ఆ కాలంలో భారత ప్రభుత్వాలు కాకా కొట్టినా కూడా వాడు, ఆ కెనడీ కాస్ట్రో క్యూబా మీద ఏంటి వార్నింగ్ అంటే, నువ్వు 90 మైళ్ళలో ఉన్నావు, నీ సంగతి చూస్తాను, క్యూబాని లేపేస్తావు అన్నాడు. నువ్వు నాకు 90 మైళ్ళలోనే ఉన్నావు కబడతారని రిటర్న్ వార్నింగ్ ఇచ్చాడు కాస్ట్రో. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా క్యూబానేమి, పక్కనే మనం ఫ్లైట్ ఎక్కితే రష్యన్ ఫ్లైట్లో ఫ్లోరిడా బార్డర్, అమెరికన్ బార్డర్ ఫ్లోరిడా, ఆ ఫ్లోరిడా నుంచి అమెరికా పక్కనే ఉంటుంది. వాడు అనుకుంటే ఇరాన్ మీద యుద్ధం చేయగలిగిన వాడు, అమెరికా వాడు అనుకుంటే 5 నిమిషాల క్యూబాని లేపేయగలడు. కానీ లేపేస్తే అక్కడ ప్రజలు, మీరు ఇప్పుడు వాడు సామ్రాజ్యవాదం ఏ దేశాల్లో చేసినా కూడా మీరు ఎలా సక్సెస్ అయ్యాడు, అన్ని చోట్ల తగాదాలు. ఇరాక్లో ఎలా సక్సెస్ అయ్యాడు, సద్దాం హుసేన్ మీద, కానీ షియా సున్నీ తగాదాని సిబిఐ ద్వారా వాడు దాన్ని ఉపయోగించుకున్నాడు. లిబియా, సిరియా, వీటన్నిటిలో కూడా అలా ప్రయత్నాలు చేశాడు. ఈ రోజుకి ఇన్స్పిరేషన్ మనకి, మేము చదువుకునే రోజుల్లో అయితే మన ఇన్స్పిరేషన్ ఆ రోజుల్లో ఇంకేమన్నా రష్యా, చైనా, ఇండియాలో కూడా సోషలిజం వస్తే ప్రపంచం వచ్చేసినట్టు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కానీ ఎప్పుడైనా ఓన్లీ ఆల్టర్నేటివ్ ఈ సోషలిజం నమ్మేవాళ్ళు ఎవరైనా క్యూబా కోసం కాదు, సోషలిజం కోసం ఈరోజు క్యూబాని కాపాడుకోవడం అనేటువంటి ఆ దేశ ప్రజలే కాదు, ప్రపంచ ప్రజలు, కార్మిక వర్గం ఎవరైనా చేయాల్సినటువంటి పని నెంబర్ 1. అందుకనే మనం క్యూబాని ఈరోజు సంఘీభావం అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది బెస్ట్ టైం. ఈరోజు అమెరికాని తిట్టని వాళ్ళు ఎవరు, మనమే కాదు, ఎవరైనా. సామ్రాజ్యవాదం, శ్రీనివాసరావు గారి పదాలు ఏంటో ఇంకా దొరకలేదన్న, అంత క్రూరమైన సామ్రాజ్యవాదం, దాని గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. దాన్ని
ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రజల్లో దాని మీద ప్రచారం చేయడానికి కానీ, దానికి వ్యతిరేకంగా పోట్లాడడంలో కానీ, వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడానికి కానీ అన్ని రకాలుగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనేది క్యూబా సంఘీభావం అంటే. ఇక రెండో విషయం ఏంటంటే అక్కడ ప్రజలు పరిస్థితులు నేను స్వయంగా వారం రోజులు ఉదయం నేను వాకింగ్లోకి వెళ్ళి, క్లైమేట్ చాలా బెస్ట్, వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో దాదాపు 70% అంతా టూరిజం కోసం వెళ్ళిన వాళ్ళు క్యూబా. అది ఎవరిని పలకరించినా నేను క్రిస్టఫర్ అని గోవా ఏఐటీసీ స్టేట్ సెక్రటరీ, మేమిద్దరమే వెళ్ళడం జరిగింది. ఆ క్యూబా మేడేలో పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరిగింది. ఆ రోజు మొత్తం 70 దేశాల యొక్క ప్రతినిధుల సభ జరుగుతుంది. దానికి నన్నే మాట్లాడుకున్నారు. నేను మాట్లాడిన ఉపన్యాసం కూడా దాంట్లో ఉంది. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మనం 2009లో అనుకుంటాను విశాఖపట్నం నుంచి, ఓడరేవు నుంచి 10,000 క్వింటాల్స్ సుర్జిత్ గారు వచ్చి, అలాగే వామపక్ష నాయకులంతా వచ్చి అక్కడ దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, అప్పుడు కేబినెట్ మంత్రి కూడా ఎవరో వచ్చారు, అట్లా మనం ఇవ్వడం జరిగింది. నేను అదే మాట్లాడాను. అప్పుడు అది రిసీవ్ చేసుకునేదానికి హవానా పోర్టుకు వచ్చి క్యూబా కాస్టో చెప్పింది ఏమంటే, మాకు 10,000 టన్నుల ఆహార ధాన్యాలు మాకు వారం రోజులు సరిపోతాయి, వారం రోజులకి సరిపోతాయి. కానీ ఇండియా ఇచ్చినటువంటి మనోధైర్యం అనేది కొన్ని లక్షల టన్నుల మనోధైర్యం మాకు ఇచ్చింది. అది ఇండియా యొక్క సంఘీభావం, మేము అంత గౌరవంగా అని దాన్ని రిసీవ్ చేసుకోవడానికి పోర్టుకు వచ్చినటువంటి ఆయన చెప్పారు. అట్లాగే ఆ దేశ ప్రజలు చాలా హెల్తీగా ఉంటారు, చాలా బ్రహ్మాండమైన ఆరోగ్యంతో. ప్రపంచ బాక్సర్స్ అంతా ఒకప్పుడు క్యూబన్సే. తర్వాత వాళ్ళని కొంతమంది బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ట్రాప్ చేసి కొనేయడం అట్లా జరిగింది. అలాగే చాలా ఆరోగ్యం. నేను హాస్పిటల్స్కి అన్ని బాగా చిన్న హాస్పిటల్స్కి వెళ్ళాను, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ టెస్ట్లు అది ఎలా ఉంటాయంటే, కానీ పేషెంట్లు చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఉంటేనే ఎక్కువ ఉంటారు. అందుకనే రష్యా చదివిన డాక్టర్లు పెద్ద ఎమినెంట్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ పేషెంట్లు ఇన్ని రకాల వాళ్ళు దొరకరు. మనకి ఇన్ని 100 రకాల జబ్బులు ఉండాలి, అన్నీ మనకున్నాయి. అందుకని మన హాస్పిటల్లో ట్రైన్ అంటే బెస్ట్ డాక్టర్స్ వాళ్ళు. క్యూబా అలాగే కాలేజీకి వెళ్ళారు, మెడికల్ కాలేజీకి వెళ్తే అది మామూలుగా మన హై స్కూల్ లాగా ఉంది. హై స్కూల్ ఏమిటి ఇక్కడ అంటే, డాక్టర్లు ఎట్లా అంటే వాళ్ళకి మెడికల్ ట్రైనింగ్ అనేది అంత బ్రహ్మాండంగా ఉంటుంది, అందరూ చదువుకోవచ్చు. ఎడ్యుకేషన్ గురించి ఆయన చెప్పారు వనజ గారు, శ్రీనివాసరావు గారు. ఎడ్యుకేషన్ అనేది ఎవడైనా, ఇంజనీరింగ్, డాక్టర్ ఎవడైనా చదువుకోవచ్చు. మీ దేశం నుంచి కూడా పంపడానికి కూడా అడిగారు. క్యూబా ఎవరైనా వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు కూడా. కానీ ఆ డాక్టర్స్ వాళ్ళ యొక్క ట్రైనింగ్ అనేటువంటిది అన్ని కూడా వ్యాక్సినేషన్, ప్రివెంటివ్ మెడిసిన్. ఇవి మీ కోవిడ్ టైంలో కూడా ఓన్ మెడిసిన్ వాడింది 52 దేశాలకి. 22 తర్వాత రంజ గారు ఏమనుకోబోతుంది, 52 దేశాలు వాళ్ళ లిస్టు ప్రకటించారు. అన్నింటికంటే ఆశ్చర్యం ఏమంటే, ఒక బ్రిటన్ షిప్ని బ్రిటన్ లండన్ కానీ ఏ పోర్ట్ వాళ్ళు అనుమతించాలా, కోవిడ్ టైంలో అనుమతించాలా, లేకపోతే వాళ్ళు తగ్గిపోతారు. క్యూబా వాళ్ళు హవానా రమ్మన్నారు, ఆ షిప్ను మా దేశం రండి, ఆ దేశానికి ఇన్వైట్ చేసి హవానాలో దించి, ఎవరికైతే కోవిడ్ ఉందో వాళ్ళకి టెస్ట్ చేసి కోవిడ్ వాళ్ళని హాస్పిటల్లో చేర్చుకొని ట్రీట్మెంట్ చేసి పంపించారు. తర్వాత కోవిడ్ లేని వాళ్ళకి అదే రోజు రిటర్న్ చేశారు. అది మానవత్వం అంటే. కమ్యూనిస్టులకి మానవత్వం ఉంటుంది, అందుకని వాళ్ళు ప్రాణాలు కూడా తెగించి కోవిడ్ టైంలో ఎవరికి వాళ్ళు ప్రాణాలు కాపాడుకున్నారు. అందులో 52 దేశాలకి మెడిసిన్స్ ఇవ్వడం కానీ, అట్లాగే వాళ్ళకి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని దేశాలకు వాళ్ళు వెళ్ళారు. అంగోలా దగ్గర నుంచి అన్ని దేశాలకు కూడా, అంగోలా విప్లవానికి కూడా వాళ్ళు తోడ్పడినటువంటి విషయం కూడా మనకు తెలుసు. బొలీవియన్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్నింట్లో కూడా, చిలీ మనకు అందరికీ తెలుసు, అలండిని ఎలా అమెరికా చంపేసిందో, ఆ రకమైన అన్ని దేశాల మీద కూడా వాడికి అనుకూలమైన ప్రభుత్వాలు ఉండేవి ఒకప్పుడు. అది కూర్చుండడం కానీ ఏ విధంగా. కానీ 60లో 58 నుంచి విప్లవం జరిగింది. 60లో అక్కడ విప్లవం జయప్రదమైంది. అయిన తర్వాత బటిస్తా ప్రభుత్వం కూలిన తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క విధానాలన్నీ, సోషలిజం అనేటువంటి దాన్ని ఈరోజు మనం ప్రపంచంలో చూడాలని అంటే రష్యా, ఎందుకంటే క్యూబా. ఎందుకు చెబుతున్నానంటే, రష్యాలో లేదా చైనాలో లేదా అని అంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితికి దానికి చాలా మార్పులు చేసుకున్నారు. కానీ క్యూబా ఈ రోజుకి కూడా ఆ దేశ నో ప్రైవేటైజేషన్, ఒక్కడు కూడా ఒక్క ప్రైవేట్ కంపెనీ అనేది ఈ రోజుకి కూడా లేని ప్రపంచంలో దేశం ఏదన్నా ఉందంటే క్యూబా. అట్లాగే నో క్యాజువల్, నో టెంపరీ, నో ఏది మనం ఇప్పుడు 100 రకాల పేర్లు, కాంట్రాక్ట్ అవుట్స్, రకరకాల పేర్లు. నో, ఎవడైనా అక్కడ పనిచేసేవాడు ప్రతోడు పర్మనెంటే.
అందుకని ప్రభుత్వ రంగంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగుల్లాగా, లేదా వాళ్ళు వ్యవసాయం చేస్తే వ్యవసాయం, నేను వ్యవసాయం చెరుకువాడు. నాకు అసలు ప్రయాణం చేస్తుంటే హవానా ఎయిర్పోర్ట్ దిగి ఎలా ఉంటుందంటే, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దిగి అనకాపల్లి వెళ్తుంటే చెరుకు తోటలు రెండు వైపులా ఒకప్పుడు ఉండే, ఇప్పుడు తగ్గాయి, కానీ రెండు వైపులా చెరుకు తోటలు ఎలా ఉంటాయి. అయితే మన 8 అడుగులు 10 అడుగులు చెరుకు మ్యాక్సిమం, వాళ్ళకి ఆనాడే 13 అడుగులు హైట్ ఉండేది. బెస్ట్ షుగర్ ప్రపంచంలో, అంతే ఒక్క షుగర్ తోటి బతకలేదు. అది ఈరోజు ప్రధానమైన షుగరు, కాఫీ, వాళ్ళకి టూరిజం, ఈ మూడు ఆ దేశంలో ప్రధానమైనటువంటి దేశ ఆదాయాలు. కానీ ఆ దేశం ఆ రకంగా ఆ వ్యవసాయ దేశమే వెనకబడినటువంటి దేశం అయినప్పటికీ కూడా ఆ దేశాన్ని ఈరోజు వాళ్ళు నిలబెట్టుకోవడానికి, శోషణం వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి, ఉన్నదానిలో వాళ్ళు మెరుగైన జీవితం, దోపిడీ లేనటువంటి రాజ్యం ఉన్నారు కాబట్టి మనం శోషణం అనేది మోస్ట్ అప్రిషియేట్. ఇక లాస్ట్ పాయింట్ ఏమిటంటే, ఈరోజు క్యూబాలో జరుగుతున్నటువంటి అత్యంత అమానుషమైనటువంటి, ఈవెన్ గాజా మీద జరిపి 70,000 మందిని చంపిన దానికంటే క్రూరమైంది. మన ప్రజాశక్తులు బాగా రాశారు చక్కగా, చిన్న కథలాగా. నేనంటే నాకు ఐడియా వచ్చి ఒక ఆయన నాటికి రాయమన్నా, రాస్తా అన్నాడు ఆయన. ఏమిటనంటే, మనం క్యూబాలో మన వాళ్ళు రాసిన దాంట్లో ఒక బిడ్డ తల్లిని అడుగుతుంది, అమ్మ రొట్టె అంటే ఆమె చిన్న ముక్క పెడుతుంది, ఆమెకే పెట్టి తల్లికి, అమ్మ నీకేది రొట్టెనంటే పర్లేదమ్మా నువ్వు తిను అంటుంది. తర్వాత ఆ తల్లి వాళ్ళ అంటే తండ్రికి ఆయన బీపీ ఉంది, బీపీ మందులు లేవు. వాళ్ళ తాత ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, దానికి మెడిసిన్స్ లేవు. పాల పొడి కూడా అమెరికా పాల పొడి కూడా దిగుమతి, ఏ దేశం నుంచి అన్నా కానీ ఎగుమతి చేస్తే అది అమెరికాకు వ్యతిరేకమైనటువంటి దేశంగా దాన్ని గుర్తించి ఆ దేశంతో ఇది ఎకనామిక్ ఎంబార్గో. అది ఎకనామిక్ ఎంబార్గో కాదు, అత్యంత దుర్మార్గమైనటువంటి ఆర్థిక దిగ్బంధం. ఏ ప్రాణాసమైనటువంటి మందులు కూడా ఆ దేశానికి ఎవడూ పంపడానికి లేదు. అది దానివల్ల స్లో పాయిజన్ లాగానే దేశ ప్రజలందరికీ పాయిజన్ ఇచ్చినట్టు. ఏదో అవసరం విద్యుత్ ఈరోజు ప్రాబ్లం. జనరేటర్ కొనుక్కోవడానికి ఏ దేశమో ఆ దేశానికి జనరేటర్లు ఇవ్వడానికి లేదు. మేము ₹1,00,00,000, నేను కూడా అటెండ్ అయ్యాను ఢిల్లీలో లాస్ట్ జనవరి 8వ తేదీన. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి 6,60,000 ఇచ్చాం. ₹1,00,00,000 అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ ₹1,00,00,000 కొనుక్కోవడానికి, అలాగే కొని జనరేటర్స్ లేకపోతే వాళ్ళకి కావాల్సిన పంపడానికి పెద్ద ప్రాబ్లం. దాన్ని ఎలా చేయాలని వాళ్ళు తర్వాత కూడా కూర్చొని డిస్కస్ చేస్తున్నారు అంబాసిడర్ వాళ్ళు. అంత దుర్మార్గమైన పద్ధతులు ఆ దేశంలో ఉన్న విద్యుత్ అనేది ఈరోజు. అందుకనే ఇప్పుడు అదే కరెంట్ లేకపోతే ఏమవుతుంది మనకు తెలియదా? ఈ రోజుల్లో కరెంట్ యొక్క ఉపయోగం చాలా, ఛార్జర్ దగ్గర నుంచి మీకు జనరేటర్ వేసుకుంటే వాష్రూమ్ దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్సే. అయినా కూడా అవన్నింటినీ కూడా అదేదో ఈ ప్రభుత్వం ఏదో చేసింది అనేది కాకుండా ఆ చైతన్యం, మేము వెళ్ళినప్పుడు 2016-17లో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తున్నారు. ఇంకా ప్రజల ఓరియంటేషన్ ఎలా ఉండాలి అనేది ఆ కాన్స్టిట్యూషన్, ప్రజలందరూ పాల్గొనడం అనేది ప్రభుత్వంలో పాలక దీంట్లో కూడా అట్లాంటి చర్చ చేసి వాళ్ళందరూ ప్రజలు ఇది నాది అని అనుకోవడం. అంటే అమెరికా వాడు ఆ దేశం మీద బాంబు వేయాలంటే, చంపేయాలంటే 5 నిమిషాలు చేయొచ్చు, కానీ అది చేస్తే అమెరికాలోనే అమెరికాకు వ్యతిరేకమైనటువంటి ప్రజల్లో నిరసన వస్తుంది. అది అందుకని దాన్ని భయపడి ఈరోజు కూడా అమెరికా వాడు క్యూబా మీద దాడి చేయడానికి భయపడుతున్నాడు. లేకపోతే వాడికి చేయలేక మాత్రం కాదు. అంత ప్రజలు ఓరియంటేషన్ అనేటువంటిది, ప్రజల మమేకమై ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండడం, అత్యంత క్రూరమైనటువంటి పద్ధతుల్లో సామ్రాజ్యవాదం అక్కడ క్యూబా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటి జరుగుతుంది. అందుకని మన సంఘీభావం ద్వారా, మనం ఇచ్చేటువంటి ధైర్యం ద్వారా, మనం ఇచ్చే ఆర్థిక సహాయం ద్వారా ఆ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి కర్తవ్యం మనకు అందరికీ కూడా ఉందని మనవి చేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.